హలో అందరికీ! ఈరోజు నా వ్లాగ్ చాలా స్పెషల్‌గా ఉండబోతుంది. నా మార్నింగ్ వర్కౌట్ నుంచి హెల్తీ దోస వరకు, మళ్ళా మేకింగ్ ఆమ్లెట్, అలాగే చిన్న ట్రావెలింగ్ షాట్ కూడా మీకు అన్నీ చూపెడతాను ఈ చిన్న వీడియోలో. లెట్స్ గెట్ స్టార్టెడ్. వన్ డే వర్కౌట్‌కి రెస్ట్ ఇచ్చినానో లేనో మొత్తం బద్ధకం స్టేట్‌కి వెళ్ళిపోయింది. చేస్తానో చేయనో అనుకున్నాను, పక్కా చేసిన. అదైతే ఫుల్ హ్యాపీగా ఉంది. అదే జోస్తోని మార్నింగ్ వర్కౌట్ చేసుకున్నాక హెల్దీ దోశ అయితే ప్రిపేర్ చేసుకున్నా. నేనైతే ఎంత హెల్దీ దోశ అంటే ఏంది, మినపప్పు మన జొన్నలు కలిపి నేనైతే దోశకు నానబెట్టి ఇది దోశ వేసుకుంటున్నా. ఎంత బాగుంటుంది అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. దీనికి కాంబినేషన్ పల్లి పుట్నాల చట్నీ అయితే సూపర్ ఉంటుంది. ఫస్ట్ పిల్లల్ని స్కూల్ పంపించినాక అప్పుడే నేను స్టార్ట్ చేసుకుంటా నా పని. అప్పటిదాకా వాళ్ళ సేవలు చేసినాకనే నా దగ్గరకు వస్తా, నా తిండి దగ్గరికి. అప్పుడే నా గురించి ఆలోచిస్తా, కానీ అప్పటిదాకా వాళ్ళ దగ్గరనే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే అది వెళ్ళిపోయినాక ఎంత రిలాక్స్ ఉంటుంది, ఆరామ్గా ఎంతసేపు అంటే అంతసేపు టీవీ చూసుకుంటా తినొచ్చు అనిపిస్తుంది. అదే పని చేస్తాను నేనైతే. టీవీ చూస్తలేను, పాటలు వింటున్నా అంతే. సాంగ్స్ వినుకుంటా మంచిగా ప్రశాంతంగా హ్యాపీగా తినుడైతే కంప్లీట్ కూడా చేసేసిన. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోగానే మధ్యాహ్నం ఏం చేస్తాం, ఏ కూర ఉంటే ఆ కూరతో తింటాం కదా. మా ఇంట్లో అట్లా కాదండి, ఏ కూర ఉంటే ఆ కూరతో తినే రకం కాదు. ఖచ్చితంగా ఆమ్లెట్ ఉండాలి. ఒక శనివారము పండుగలప్పుడు తప్ప ప్రతిరోజు ఆమ్లెట్ అంటారు. ఆమ్లెటు వేసుకుంటే ఓకే, పర్లేదు, ఏమనిపించదు. ఒక గిన్నె వేస్ట్, స్పూను వేస్ట్, పెంక, అమ్మ కంపు వాసన ఆమ్లెట్ వల్ల అయితే. నాకైతే ఎగ్ తింటే మంచిగా తింటా, కానీ ఇట్లా ఆమ్లెట్ అంటే కంపు వాసన వస్తుంది. తోమనికే పెద్ద బాధ నాకు, అంతే తప్ప నార్మల్గా అయితే ఏముండదు. ఆమ్లెట్ ఇష్టంతో తినేవాళ్ళు ఎంత, తిన్నాక దాని దోమలంతే ఎంత చిరాకు పడేటోళ్ళు, చిరాకు వస్తుందో కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకేనా అట్లా వచ్చేది, లేకపోతే నా లెక్క మీరు కూడా ఎవరైనా ఉన్నారా కొంచెం చెప్పండి. ఇంకా ఇదైతే మా హస్బెండ్ స్టైల్లో ఆమ్లెట్ వేస్తున్నా. ఇక అతనికి ఇట్లా కలిపి మిక్స్ చేసి వేస్తే ఆమ్లెట్ అంటేనే చాలా ఇష్టం కాబట్టి ఆయన కోసం అయితే నేను ఈ ఆమ్లెట్ అయితే వేసిన. ఈ ఆమ్లెట్ వేసినాక ఇంకా నేను కూడా నన్ను ఫోర్స్ చేస్తున్నట్టు, తిను నువ్వు కూడా తినాలి, నువ్వు తింటే నేను వేసుకుంటా అంటేనే ఇక ఓకే నా స్టైల్లో నేను వేసుకుందామని ఆమ్లెట్ అయితే నేను కూడా తీసుకున్నా. నేను చేసే ఆమ్లెట్ ఏంటంటే సింపుల్గా ఉండదు. జస్ట్ నూనె పోసి హాఫ్ బాయిల్డ్ వేస్తారు కదా ఇట్లా వేయంగానే, కానీ హాఫ్ బాయిల్డ్ చేయను, నాకు అస్సలు నచ్చదు. ఇలా కొట్టి పోసేస్తా అంతే. సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్. ఇలా అందరూ ఏం వేసుకుంటారో తెలియదు, నేను కొంచెం నెయ్యి వేస్తా, అట్లనే మిరియాల పొడి, ఉప్పు వేసుకుంటా అంతే. మంచిగా అనిపిస్తుంది, సింపుల్గా ఉంటాయి. ఒక గిన్నె వేస్ట్ కాదు, ఒక స్పూన్ వేస్ట్ కాదు, ఒక కడాయి అంతే. దాని మించి ఏముంటుంది, మనం తినే ప్లేట్లోనే ఆమ్లెట్ వేసుకుంటాం. అందుకే 10 గిన్నెలు ఆమ్లెట్ చేయాలంటే 10 గిన్నెలు అవసరం వస్తాయి. కానీ కంపు వాసనతో చేయబుద్ధి కాదు కాబట్టి నేను ఎక్కువ మటుకు ఆమ్లెట్ ఇష్టపడా. ఎవరైనా ఫోర్స్ చేస్తేనే చేసుకుంటా. ఇప్పుడైతే నేను ఆమ్లెట్ అయితే వేసేసుకున్నా. నాకు కూడా ఇట్లా ఆమ్లెటే తింటా నేను, నార్మల్గా కలిపి వేసుకుంటే మాత్రం తినను. ఈ ఆమ్లెట్ ఎవరికి నచ్చుతుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ ఆమ్లెట్ ప్లస్ నేను ఇంతకుముందు చూపెట్టిన ఆమ్లెట్ రెండు చెప్పండి. ఇప్పుడైతే లంచ్లో అన్నం తినేసి మేము ఎక్కడికి వచ్చామంటే రెస్టారెంట్కి వచ్చాము. ఏంది తినగానే రెస్టారెంట్కి పోయినారు ఏంది, సరిపోలేదా అనుకుంటున్నారు కావచ్చు ఇంట్లో. అట్లా కాదు, ఎలక్షన్స్ వచ్చినాక మేము బయట అసలు ఎటు వెళ్ళలేము. పిల్లలు కూడా చాలా మట్టుకు మిస్ అవుతున్నారు బిర్యానీ. అందుకే ఇక సరే తీసుకొద్దామని అయితే మేమైతే వెళ్ళినాక చూస్తున్నాం పార్సల్స్ తీసుకొచ్చినాం. ఎందుకంటే పిల్లల్ని తీసుకొని పోవాలంటే నైట్ తీసుకోవాలి, నైట్ అంతే చల్లగా ఉంటుంది, మళ్ళీ పిల్లలకి హెల్త్ ఖరాబ్ అవుతుందని వద్దని మేము మధ్యాహ్నం వెళ్ళి పార్సల్స్ అయితే తీసుకొని వచ్చినాం. పిల్లలు వచ్చేసరికి సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. వావ్ మమ్మీ నాన్న ఇది తెచ్చినారు అని ఫుల్ సర్ప్రైజ్గా ఫీల్ అయితే ఇక వాళ్ళు వచ్చుకున్నారు కదా, అప్పటికల్లా ఫుడ్ చల్లగా అవుతుందని నేనైతే మళ్ళీ డబుల్ బాయిల్డ్ అయితే వేసిన బిర్యానీ. మీరు కూడా ఇట్లనే బిర్యానీ డబుల్ బాయిల్ చేస్తారా చెప్పండి, కామెంట్ చేయండి ఒకవేళ ఇలానే చేస్తే. నేనైతే ఇంతే చేసా, డబుల్ బాయిల్ చేస్తే తొందరగా వేడైపోతుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. అలాగే ఇదేం బిర్యానో గెస్ చేసి కామెంట్ చేయండి.